హలో అండి, బాగున్నారా అందరూ? నేను ఈరోజు కేపీస్ ప్యారడైజ్లో గ్యాస్ స్టవ్ని నేను ఎలా శుభ్రం చేసుకుంటానో మీకు చెప్తాను. మీకు ఒకవేళ నా టిప్స్ కనుక ఉపయోగపడితే మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్లో మెన్షన్ చేయండి. నేను ప్రతిరోజు నా వంట అయిపోయిన వెంటనే డికాషన్ అనేది తీస్తాను పడుకునే ముందు. నైట్ వంట గురించి చెప్తున్నానండి నేను. డికాషన్ అనేది తీసేసిన తర్వాత ఇంకా నాకు పొయ్యి ఖాళీ అయిపోతుంది. పొయ్యి మీద ఏమన్నా చిన్న చిన్న గిన్నెలున్నా తోమడానికి వేసేసి చక్కగా నేనేం చేస్తాను అంటే వేడిగా ఉన్నప్పుడే ఇది మాత్రం బాగా దృష్టిలో పెట్టుకోవాల్సిన విషయం. అయ్యో, గ్యాస్ స్టవ్ వేడిగా ఉంది కదా, పొద్దున్న కడుక్కుందాంలే కదా అనేసి వదిలేయద్దండి. వేడిగా ఉన్నప్పుడు మాత్రమే గ్యాస్ స్టవ్ శుభ్రం చేసుకోవడం అనేది చాలా తేలిక. అది ఎలాగో నేను ఇప్పుడు చెప్తాను మీకు. చూడండి, మీకు పిక్చర్లో కనిపిస్తోంది కదా, చాలా మడ్డ అయితే ఉంది గ్యాస్ స్టవ్ మీద. వేడిగా ఉన్నప్పుడు నేను ఒక క్లాత్ని లేదా మీ చేతిలో అందుబాటులో ఉన్న నాప్కిన్ అయినా ఓల్డ్ క్లాత్ అయినా ఏదైనా పర్వాలేదు, దాంతో గ్యాస్ స్టవ్ ప్లేట్స్ 4ని రిమూవ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఒక్క చెంచాడు విమ్ జెల్ని మీరు వాటర్లో మిక్స్ చేసి గ్యాస్ స్టవ్ మీద మొత్తం చిలకరించుకొని చక్కగా ఒక్క నిమిషం కూడా ఆగక్కర్లేదండి. చిలకరించుకున్నంత సమయం కూడా పట్టదు మనకి. వెంటనే క్లీనింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేస్తాను. చక్కగా ఒక్కొక్కటి క్లీన్ చేసుకుంటూ ఆ స్టీల్కి మధ్యలో బర్నర్కి బయట వైపు కూడా ఉన్న మడ్ కూడా క్లియర్ అయిపోతుంది. చూడండి, మీరు వీడియోలో మీకు అర్థమవుతుంది. ఓకేనా అండి? చాలా తేలిగ్గా అయితే క్లియర్ చేయడం జరుగుతుంది. ఇది అందరికీ తెలిసిందే అయినా మళ్ళీ చెప్తున్నాను. వేడిగా గ్యాస్ స్టవ్ ఉన్నప్పుడు మనం క్లియర్ చేసుకుంటే ఈజీగా గ్యాస్ స్టవ్ కొన్న మొదటి రోజు నుంచి ఉన్న మరకలు కూడా పోతాయి సులువుగా. ఓకేనా అండి? ఇది మెయిన్ ఇంపార్టెంట్ టిప్. దీనికోసం మనమేమి దుంగలు ఎత్తక్కర్లేదు, దూలాలు ఎత్తక్కర్లేదు. చాలా అంటే చాలా సులువుగా క్లియర్ చేసుకోవచ్చు. ఎవ్రీడే మీకు కొత్త స్టవ్ మీద వండుతున్న ఫీలింగ్ కూడా కలుగుతుంది. ఒక్కొక్కసారి కనుక మీకు ఓపిక లేకపోతే వదిలేసినా కూడా నెక్స్ట్ రోజు మీరు క్లియర్ చేసినా కూడా హ్యాపీగా సులువుగా వదిలిపోతుంది. వేడిగా గ్యాస్ పొయ్యి ఉన్నప్పుడు చాలా సులువుగా వదిలిపోతుంది. అంతేకాక కొంతమంది వేడి నీళ్ళని వాడేసి మడ్ క్లియర్ చేసుకుందాం అనుకుంటారు. అది కూడా ఓకే, కానీ వేడిగా గ్యాసే ఉన్నప్పుడు తుడిచేసుకుంటే ఈజీ కదా, ఇంకా చాలా. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, మీ కళ్ళ ముందే రిజల్ట్ ఉంటుంది. అంతేకాక గట్టిగా రుద్దాలి, చేతి శ్రమ పడాలి, అవేమీ లేదు. ఓకేనా అండి? చూడండి, ఇప్పుడు మొత్తం క్లియర్ చేసేసుకున్నాను. నేను ప్రతి అణువున ఒక చిన్న గ్లాస్తో వాటర్ పోస్తున్నాను. ఎంత నీట్గా కనిపిస్తుందో చూడండి. పొయ్యి తొడవక ముందే చూడండి, అద్దంలా మెరిసిపోతుంది పొయ్యి. ఇలా గనక మీరు ఒక్కసారి ట్రై చేసి చూస్తే. దీన్ని ఇప్పుడు తుడుచుకోవడానికి పల్చటి కాటన్ లుంగి నేను వాడాను. మీరు కూడా మీకు అందుబాటులో ఉన్న ఒక క్లాత్ ఏదైనా తీసుకొని ఇలా తుడుచుకోండి. అంతేకాకుండా బర్నర్ చుట్టూ ఉన్న తడి ఏమన్నా ఉంటే పోతుందని నేను అలా బర్నర్స్కి 4కి ఒక్క సెకండ్ అలా చుట్టి అదింపట్టి తీసేశాను. చక్కగా వదిలిపోయింది. ఓకేనా అండి? ఇలా మనం గనక చేసుకుంటే శుభ్రంగా ఉంటుందన్నమాట. మీకు గనక మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.